హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి కిచెన్. ఈరోజు మన కిచెన్లో సండే స్పెషల్గా మటన్ కర్రీని చూపించబోతున్నాను. చాలా ఈజీగా, టమాటా కూడా అవసరం లేకుండా ఇక్కడ నేను ఒక సింపుల్ మసాలాను ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఆ మసాలాతో ఈ కర్రీ చేసి చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆ సింపుల్ మెథడ్ ఏందో ఇప్పుడు చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి ఫ్రెండ్స్, ఇక్కడ నేను గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు యాస్టీస్ కుక్కర్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 kg మటన్కి ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను 5 to 6 tablespoons ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ మటన్ కర్రీలోకి ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది. హీట్ అయ్యాక 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకోండి. 5 నుంచి 6 పచ్చిమిర్చి తీసుకోండి. ఒక 4 నుంచి 5 బిర్యానీ ఆకు తీసుకోండి. లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా దోరగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాక ఇలా లో ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాలు కలుపుతూ బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1.5 kg మటన్ తీసుకున్నాను. ఇలా బాగా కడిగి చిన్న చిన్న పీసెస్ ఉండేలా చూసుకోండి. ఈ మటన్ని ఆనియన్ మిశ్రమంలోకి తీసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలానే కలుపుతూ కుక్ చేసుకోండి. ఇలా మటన్ బాగా కుక్ అయ్యాక ఇక్కడ నేను 1.5 kg మటన్కి 4 టేబుల్ స్పూన్ల కారం తీసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్ కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుతూ మిక్స్ చేయండి. ఇలా ఒకసారి మిక్స్ చేశాక ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు తీసుకొని కవర్ చేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని చిన్న ఎండు కొబ్బరి ముక్క తీసుకొని 4 నుంచి 5 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు తీసుకోండి. ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టాక ఈ పౌడర్ని రెడీగా పక్కనుంచండి. ఇక్కడ ఆల్మోస్ట్ మన మటన్ కూడా ఒక 50% వరకు కుక్ అయింది. మనం ఈ టైంలోనే వాటర్ అనేది గ్రేవీకి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను. ఇలా కవర్ చేసి ఒక 15 నుంచి 20 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇన్ కేస్ మీరు కుక్కర్లో ప్రిపేర్ చేస్తుంటే 4 నుంచి 5 విజిల్లు వచ్చేలా కుక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మటన్ కూడా ఆల్మోస్ట్ ఒక 80% వరకు కుక్ అయింది. మనం ఈ టైంలో ఇందాక మనం రెడీ చేసి పక్కనుంచిన మసాలా పౌడర్ని ఒక 2 టీ స్పూన్లు తీసుకొని బాగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఇలానే కలుపుతూ ఇలా గ్రేవీ ఉంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అంటే ఇంకొక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. కవర్ చేసి ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఆల్మోస్ట్ మనం మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ అంతా పైకి తేలాక చూడండి కర్రీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నాకు ఇక్కడ గ్రేవీ అనేది కరెక్ట్గా సరిపోయింది. మీకు ఇంకొంచెం గ్రేవీ అనేది దగ్గరికి రావాలి అంటే ఒక 5 నిమిషాలు కవర్ చేయకుండా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి చివరిగా కొత్తిమీర వేసుకుంటే సరే, మన ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అయిపోయింది. ఈ కర్రీ అన్నం, చపాతీ, బగారా రైస్, జీరా రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చెప్పిన మసాలాతో ప్రిపేర్ చేసి చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి.
మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన శృతి కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.